ఉన్నత స్థాయిలో ఉన్నవాడైనా, ఎంత అధికారైనా, ఏమీ లేనివాడైనా ప్రతి మనిషికి మరణం అనేది తథ్యం. మరి మనిషి ఎందుకు మరణిస్తున్నాడు? భూమి మీదే శాశ్వత కాలం ఉండిపోవచ్చు కదా. మనం సంపాదించిన ఆస్తులతో, మనకున్న పేరుతో మరి ఇక్కడే నివాసం చేయొచ్చు కదా అనే ఒక ఆలోచన మనిషిలో పుడితే, ఆ పుట్టే ఆలోచనకు దేవుడు బైబిల్ ద్వారా సమాధానం చెప్తున్నాడు. ఏంటి అంటే, ప్రతి మనిషికి ఆయుష్కాలం అనేది నిర్ణయించబడింది. బైబిల్లో యోబు అనే గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట, నరుల ఆయుష్కాలం పరిమితి కలది అన్నాడు. వారి నెలల సంఖ్య మీకు తెలిసే ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు. అంటే ప్రతి మనిషికి దేవుడు ఆయుష్ అంటూ ఒక దానినిచ్చాడు. ఆ ఆయుష్ ఇచ్చేంత వరకు మనిషి భూమి మీద బ్రతకాలి. అయితే కొంతమంది వారు చేసిన తప్పిదాలను బట్టి, వారు చేసిన చెడుతనమును బట్టి, వారు చేసిన దుష్టత్వాన్ని బట్టి కూడా వారి కాలానికి ముందే, వారికి దేవుడు నియమించిన ఆ ఆయుష్ కాలానికి ముందే చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. వేగంగా ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ల ద్వారా, ఆరోగ్య సూత్రాలు పాటించక హార్ట్ అటాక్లు లేదా రకరకాల జబ్బులు వచ్చి అనారోగ్య సమస్యల ద్వారా చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. మరికొంతమంది తమకున్న పరిస్థితిని లేదా తనకున్న ఏదైతే ముందున్న ప్రమాదాలను చూసి, లేదా వారికి ఉన్న ఆలోచనలు చూసి, లేదా వారి మీదకి వచ్చిన రకరకాల సమస్యలను వారు తట్టుకోలేక మనస్తాపానికి గురై తమ ప్రాణాలు తీసుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఎవరైనా తమ జీవితాలని అర్ధ ఆయుష్తో ముగిస్తే తమ ప్రాణాలు తామే తీసుకుంటే బైబిల్ ఏం చెప్తుందంటే, వారికి నిత్య నరకం అని బైబిల్ చెప్పింది. అంటే ఎవరైనా తమకు తాము ప్రాణాలు తీసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే వారు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఒక ఆలోచన, ఒక ఉద్దేశంతో ఈ భూమి మీద మనిషిని పుట్టించాడు. వారికంటూ ఒక కాలాన్ని నిర్ణయించాడు. వారి యొక్క పొలిమేరల్ని ఏర్పరిచును అని బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో రాయబడింది. అంటే మనకంటూ ఒక నివాస స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసి, మనకి ఏమేం కావాలో సమస్తాన్ని దేవుడు సృష్టించి, ఆహారాన్ని, జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తూ ఈరోజు మనం ఉనికి కలిగి ఉన్నామంటే, మన పేరు భూమి మీద పలుకుతున్నారు అంటే, మనల్ని పిలుస్తున్నారంటే దానికి కారణం ఎవరు అంటే దేవుడు. ఆయన ఉంచాడు అంటే కారణం ఉంది. ఏంటి, ఎందుకు దేవుడు ఆశించి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలని మన దేవుడు భూమి మీద ఎందుకు ఉంచాడంటే, బైబిల్లో అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో, ఒకరి నుండి యావత్ భూమి మీద మనుషులను దేవుడు సృష్టించి, వారు ఒకవేళ నన్ను తడువులారి కనుగొందురేమో అని వారికి నిర్ణయకాలమున పొలిమేరులను ఏర్పరిచును అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఎందుకు దేవుడు మనిషిని సృష్టించాడు, ఎందుకు భూమి మీద ఉంచాడు, ఎందుకు మనిషికి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు అంటే, దేవుణ్ణి వెతకడానికంట. దేవుడెవరు, నన్ను సృష్టించిన ఆ దేవుడెవరు, సృష్టికర్త అయిన దేవుడెవరు, ఆయన ఎక్కడున్నాడు, నేను ఆయన వద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఆ పని జరిగించడానికి దేవుడు భూమి మీద మనల్ని పుట్టించాడు. కానీ మనుషులుగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, మనము భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఏం చేయాలి, ఏం చేసి బ్రతకాలి, ఎలా బ్రతికితే మంచిది, ఎలాంటి లైఫ్, ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తే బాగుంటుంది, సంతోషకరమైన విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని ఆలోచన చేస్తున్నాం. కానీ ఈ మరణం తర్వాత మనకు మరో జీవితం ఉంది, మనం ఉండబోయే లోకం ఇది కాదు, దేవుడు నాకు కొంతకాలమే భూమి మీద ఇచ్చాడు, ఈ మరణం తర్వాత శాశ్వత కాలం నేను నివసించే ఒక ప్రదేశం ఉంది, ఆ లోకానికి వెళ్ళాలి అన్న ఆలోచనలో ఎవరు వెతకట్లేదు అని బైబిల్ చెప్తుంది. అంటే నీతిమంతుడు లేరంట, ఒక్కడూ లేడంట, మేలు చేయవారు లేరంట, దేవుని వెతికేవారు కూడా లేరంట. మనుషులుగా మనం చేయాల్సిన పని, మనకిచ్చిన ఆయుష్ కాలంలో మన సృష్టికర్త అయిన దేవుణ్ణి వెతకాలి. మరి ఎలా తెలుస్తుంది సృష్టికర్త అయిన దేవుడు? తెలుసుకునే మార్గం ఏది అంటే, దేవుడు అంట ప్రకృతిలోనే పెట్టాడంట. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు, దేవత్వం మొదలుకొని సృష్టింపబడిన వస్తువులో అవి పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది. అంటే వీటిని సృష్టించిన, ఈ ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనకి వాటిని పరిశీలిస్తే అర్థమవుద్దంట. అలాగే దేవుడు
తన గూర్చి తెలపడానికి తాను రాయించిన గ్రంథమే బైబిల్ అండి. బైబిల్లో దేవుడు 6 దినాల్లో సృష్టిని కలుగు చేశాడని, తర్వాత 6వ దినమున మనిషిని, ఆ మనిషి నుంచి సమస్త జీవరాశుల్ని, సమస్త మనుషుల్ని దేవుడు సృష్టించాడు. ఇవన్నీ ఎందుకు కలుగు చేశానంటే, ఇదిగో మీరు నా కోసం బ్రతకడానికి, మిమ్మల్ని భూమి మీద మీకు ఆయుష్కాలం ఇచ్చాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనకి దేవుని గురించి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఆయన మన కోసం ఇచ్చిన దేవుని గ్రంథాన్ని చదవడం. అదే బైబిల్ అండి. బైబిల్ అంటే ఒక మత పుస్తకం కాదు. మనుషుల ఎక్కడి నుంచి వచ్చారో, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాడో, భూమి మీద ఎలా బ్రతికితే ఆ శాశ్వతమైన లోకానికి వెళ్తామో తెలిపే గ్రంథమే బైబిల్. ఈ భూమి మీద ఉన్న మనుషులమైన మనం ఎలా బ్రతికితే పరలోకానికి వెళ్తామని తెలియచేయడానికే పరలోకమందున్న దైవ స్వరూపము ఈ భూమి మీదకి మనుష్య రూపంలో మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన భూమి మీదకు వచ్చాడు. పాపులుగా బ్రతుకుతున్న మన నిమిత్తము పరిశుద్ధుడిగా ఆయన బ్రతికి, ఏ పాపం చేయకుండా, అంటే మనిషిగా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎలా బ్రతకాలో బ్రతికి చూపించిన ఏకైక దైవం యేసుక్రీస్తు ప్రభు. మనుషులుగా మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు వల్ల వచ్చే పాపం వల్ల వచ్చే ఆ నష్టం, లేదా ఆ బాధ, లేదా ఆ నరకపు శిక్ష నుంచి మనల్ని తప్పించి నిత్య జీవమైన పరలోకమైన శాశ్వత లోకం, మనం ఉండవలసిన లోకమైన ఆ పరలోకాన్ని మనల్ని తీసుకెళ్ళడానికి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికి, నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు అంటూ సవాలు విసిరిన యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి, ఇదిగో పరలోకానికి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. అంటే ఈ భూమి మీద మన జీవితం చాలా చిన్నది. అది దేవుణ్ణి తెలుసుకోవడానికి మనకిచ్చిన కాలం. ఆ కాలంలో దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ దేవుని ద్వారానే పరలోకానికి మనం వెళ్ళగలం. ఒకవేళ ఆయన తెలుసుకోకుండా ఈ భూమి మీద మన కాలం ముగిస్తే, మనకిష్టమైన మనకు నచ్చిన మన హృదయపు ఆలోచన ప్రకారం మనము నచ్చిన దాన్ని చేస్తూ అది భక్తి అనుకొని మనం దీని ద్వారా మోక్షం వెళ్తామని మనంగా నిర్ణయాలు తీసుకున్న వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. చూడండి, ఒక ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, ఆ ఉద్యోగానికో ఆ పనికో వెళ్ళిన తర్వాత ఎవరైతే మనలో పనిలో పెట్టుకున్నారో, ఉద్యోగానికి పిలిచారో, వాళ్ళు ఏది చెప్తారో అది చేయడం వల్ల వాళ్ళు మనకు కూలీ ఇస్తారు. అంతే తప్ప అక్కడికి వెళ్ళి మనకు నచ్చింది మనం చేసి దానివల్ల కూలీ పొందుకోవాలంటే, డబ్బులు జీతం రావాలంటే రాదండి. ఎందుకంటే యజమానుడు ఏది చెప్తాడో అది చేయడం వల్లే ప్రయోజనకరం. అలాగే భూమి మీద బ్రతుకుతున్న మనం నిత్య జీవానికి లేదా స్వర్గాన్ని సంపాదించుకోవాలంటే ఆ స్వర్గంలో ఉన్న దేవుడు ఏది చెప్పాడో అది భూమి మీద జరిగించాలి. అంతే తప్ప మనం అనుకున్నది లేదా మనం కల్పించుకున్నది, ఇలా చేస్తే పరలోకం వెళ్ళిపోతాం, స్వర్గం వెళ్ళిపోతామని మనం అనుకుంటున్నాన్ని చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుడు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు, ఇదిగో నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును. అంటే భూమి మీద యేసుక్రీస్తును అంగీకరించి ఆయన నీతి మార్గంలో మనం ప్రయాణిస్తే, మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకుంటే, క్షమాపణ పొందితే అప్పుడు నిత్య జీవానికి చేరుతాం. నీతి మార్గంలో నడుస్తూ క్షమాపణ పొందుతూ భూమి మీద ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవిస్తేనే నిత్య జీవానికి, స్వర్గానికి చేరుకుంటాం. ఒకవేళ అలా కాకుండా మనం అనుకున్న దాన్ని చేస్తే మాత్రం ఖచ్చితంగా నిత్య జీవానికి, స్వర్గానికి వెళ్ళలేం. మరి ఎక్కడికి వెళ్తాం అంటే, మనుషులు చేసిన పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే నరకం, మరణం. ఈ భూమి మీద చనిపోతాం, కానీ భూమి మీద మరణం అంటే శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా మరో లోకానికి వెళ్ళిపోవాలి. అదే నరకం. ఆ నరకంలో శిక్ష ఉంటుంది. భూమి మీద 60-70 సంవత్సరాల్లో చేసే పాపాలకు శిక్ష అక్కడ ఉంటుంది. ఆ పాపాన్ని నుంచి తప్పించుకోవడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రియులరా, ఆలోచించండి. భూమి మీద జీవితం శాశ్వతమైనది కాదు, కొద్ది కాలం ఉండేది. కానీ మరణం తర్వాత ఉండే జీవితం శాశ్వత కాలం ఉండేది. ఆ శాశ్వతమైన సంతోషకరమైన లోకాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి. లేదు, యేసుక్రీస్తుని అంగీకరించకుండానే ఈ భూమి మీద మేము భక్తి చేస్తాం, మాకు ఇష్టమైన దాన్ని చేస్తూ ఈ భూమి మీద మరణిస్తామంటే ఖచ్చితంగా పాతాళము శిక్ష అనేది ఉంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. నిర్ణయం మన ఎదుటే ఉంది. ఆశీర్వాదమును, శాపమును, మేలును, జీవమును, కీడును మన ఎదుటే దేవుడు ఉంచాడు. ఏది కావాలో నిర్ణయించుకునే జ్ఞానము, స్వతంత్రత దేవుడు మనకిచ్చాడు. కనుక నిజ దేవుడైన యేసుక్రీస్తుని
పాప క్షమాపణ కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించండి, నిత్య జీవానికి వారసులు కండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.